జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గందరగోళ నేపథ్యంలో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు అనంతరం ఎన్నిక నిర్వహించాలని ఎంపీ చామల కిరణ్ కోరారు. కాంగ్రెస్ ఎంపీ కౌన్సిలర్ల తీరుకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ ముందు బైఠాయించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ముస్లిం మహిళా కౌన్సిలర్ను డీసీపీ భయపెడుతున్నాడని, డీసీపీ ఏసీపీ పైన డీఎస్పీలకు ఫిర్యాదు చేశామని వెంటనే చర్యలు తీసుకోవాలని పల్లా డిమాండ్ చేశారు. ప్రశాంతంగా జరిగే చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ నేతలు కావాలని వాయిదా వేయించారని ఫైర్ అయ్యారు. అధికారులపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి మరలా మహిళా పోలీసులు వచ్చి మొత్తం కూడా వాంగ్మూలం తీసుకున్నారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె క్లియర్ గా చెప్పింది, నేను బీఫామ్ మీద ఎన్నికయ్యాను, నా భర్త పిల్లలు నేను ఇక్కడే ఉన్నాము, అయినా కూడా మమ్మల్ని ఇవాళ విచారణ చేస్తామని కూడా విచారణ చేసిండు. పోలీసులు పక్షపాత వైఖరి, అధికారుల పక్షపాత వైఖరితో కొంతమంది కాంగ్రెస్ గుండాలు విర్రవీగుతున్నారు. ఆ విర్రవీగుతున్న గుండాలకు ఇక్కడున్న ప్రజలే వారికి బుద్ధి చెప్తారు. ఇవాళ ఖచ్చితంగా అనుకుంటున్నారు జనగామ తమ యొక్క కబ్జాలకు అడ్డా అయితే అనుకుంటున్నారు. జనగామ తమ అకృత్యాలకు అడ్డా కావాలని కోరుకుంటున్న కొద్ది మంది ఇవాళ ఆ చెల్లె మీద కేసు, వారిని కిడ్నాప్ చేసిన కేసు పెట్టిండ్రు. ఇవాళ ఎంపీ గారి నాయకత్వంలో ఇంత అన్యాయంగా ఖచ్చితంగా ఇవాళ మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఎంపీ గారి దగ్గరగా ఉండి కొంతమంది గూండాలు దురదృష్టవార్త ఎన్నికైతే ఆ గూండాల మద్దతుతో ఈ చెల్లె మీద కేసు పెట్టిండ్రు. వారు ఏమని, వారిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని. వారి భర్త ఇక్కడే ఉంటారు, వారి పిల్లలు వారితోనే ఉంటారు, అయినా కూడా వారిని ఎవరో కిడ్నాప్ చేసిందని చెప్పేసి ఫాల్స్ కేసు పెట్టిన ఫాల్స్ నా కొడుకులను ఖచ్చితంగా వారికి ఏం చేయాలో శిక్ష ప్రజలే విధిస్తారు.